నమస్తే నేను రోజా. వెల్కమ్ టు హలో డాక్టర్. నడుము నొప్పి, వెన్న నొప్పి, మెడ నొప్పి, L4, L5 సమస్యలు, డిస్క్ సమస్యలు, స్పాండిలైటిస్ ఇలాంటి వాటికి ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, ముఖ్యంగా సర్జరీ లేకుండా వీటిని ఎలా నయం చేయొచ్చో మనతో షేర్ చేసుకోవడానికి వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి సీనియర్ డాక్టర్ వర్ధన్ గారు ఎన్టీవీ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి పూర్తి విషయాలు తెలుసుకుందాం. మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడితే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. హలో అండి. నమస్తే అండి. నమస్తే అండి. సో చాలామంది వర్క్ చేసే వాళ్ళు ఎక్కువగా వెన్న నొప్పి, నడుము నొప్పితో బాధపడుతూ ఉంటారు కదా. సో ఈ వెన్ను నొప్పి, నడుము నొప్పి అనేది ఎక్కువగా రావడానికి కారణాలు ఏంటి, ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? ఓకే, ఒక చిన్న కొటేషన్ చెప్తానండి. ఏ హెల్దీ స్పైన్ ఈజ్ వర్త్ మోర్ దాన్ గోల్డ్ అంటూ ఉంటారు. అంటే మన ఆరోగ్యకరమైనటువంటి వెన్నెముక మన బంగారం కన్నా చాలా విలువైనటువంటిది అని చెప్తూ ఉంటాం. ఎందుకు అని ఈ పాయింట్ చెప్తామంటే, నార్మల్గా అందరము కూడా మన ఆరోగ్యాన్ని అదృష్టం కిందకే మనం లెక్క కడుతూ ఉంటాం. కానీ స్పైన్ యొక్క ఆరోగ్యం నిజానికి దాన్ని కాపాడుకోవాలి అని అంటే ఫస్ట్ యూ షుడ్ హ్యావ్ ఎ డిజైర్ టు హ్యావ్ ఎ హెల్దీ స్పైన్. అంటే మీకు ఒక కోరిక ఉండాలి, మీ స్పైన్ చాలా స్ట్రాంగ్గా ఉంచుకోవాలనే చాలా పటిష్టమైనటువంటి కోరిక ఉండాలి. దాని తర్వాత దానికి తగ్గట్టుగా కరెక్ట్ అయినటువంటి యాక్షన్స్ తీసుకోవాలి. అని అంటే కరెక్ట్ అయినటువంటి ఎక్సర్సైజెస్ చేయాలి, కరెక్ట్ అయినటువంటి ఆహారపు అలవాట్లు ఇవన్నీ పాటిస్తే దెన్ ఆటోమేటికల్లీ మీకు స్ట్రాంగ్ స్పైన్ అనేది వస్తుంది. స్ట్రాంగ్ స్పైన్ వస్తే లాభం ఏంటి అని అంటే, స్ట్రాంగ్ స్పైన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఓవరాల్ హెల్త్. అంటే మీ శరీరానికి మొత్తానికి కూడా ఆరోగ్యాన్ని ప్రసాదింపజేసేది ఈ వెన్ను. ఈ వెన్నుని ఆరోగ్యంగా ఉంచుకోకపోతే, అన్హెల్దీ ప్రాక్టీసెస్ కనుక చేసినట్లయితే అన్హెల్దీ స్పైన్కి దారితీస్తూ ఉంటుంది. సో అన్హెల్దీ కారణాలు ఏంటి అని మనం దీర్ఘంగా ఆలోచించినట్లయితే, మనం తీసుకునే ఆహారం, మనం కూర్చునే విధానం, మన పోస్చరు, మన లైఫ్ స్టైలు, మన ఆలోచన విధానాలు ఇవన్నీ కూడా మన వెన్ను నొప్పికి కారణాలుగా అవుతూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు న్యూట్రిషన్ సరిగ్గా తీసుకోలేదు అని అంటే, హోల్సమ్ డైట్, కరెక్ట్ అయినటువంటి ఆహారం తీసుకోలేదు అని అంటే, బాడీలో కావాల్సినటువంటి కాల్షియం రిచ్ ఫుడ్స్ మీరు తీసుకోకపోతే, కాల్షియం మెటబాలిజం అనేది సరిగ్గా జరగకపోతే మీ బోన్ స్ట్రెంగ్త్ తక్కువైపోతూ ఉంటుంది. ఒకసారి మీ బోన్ స్ట్రెంగ్త్ తక్కువైపోయినప్పుడు వాతం పెరిగిపోతుంది. వాతం పెరిగిపోతే తిమ్మిర్లు, పోట్లు, మంటలు ఇవన్నీ కూడా వస్తాయి. నొప్పులతో సహా అన్నీ కూడా వస్తాయి. అలా నొప్పికి కారణమైనటువంటి, వెన్ను నొప్పికి కారణమైనటువంటి కొన్ని ఆహారాలను వదిలేయాలి, కొన్ని ఆహారాలను తీసుకోవాలి. అలా న్యూట్రిషన్ సరిగ్గా తీసుకున్నప్పుడు ఆటోమేటికలీ హెల్దీ స్పైన్ని మనం కాపాడుకోగలుగుతాం. రైట్. అంటే మిగతా రీజన్స్ కూడా తెలుసుకుందాం డాక్టర్. అంతకన్నా ముందు మీతో మాట్లాడడానికి కాలర్ ఉన్నారు. హనుమంత్ గారు కాల్ చేస్తున్నారు గుంటూరు నుంచి. హనుమంత్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. సార్, తాడేపల్లి సార్ మాది. సార్ చెప్పండి. నమస్కారం. నమస్తే సార్. సార్, నాకు ఒక 1 వీక్ నుంచి తల నొప్పి సార్, మెడ నొప్పి. ఓకే. అది లెఫ్ట్ కి తిరుగుతుంటే బాగా నొప్పి, బాగా భరించలేని పెయిన్ సార్. ఓకే సార్, దాని వల్ల కొంచెం బాగా ఇబ్బందిగా ఉంది సార్. ఎప్పటి నుంచి మీరు ఏం పని చేస్తూ ఉంటారు? నేను సూపర్వైజర్ సార్. అంటే బాగా తిరగాలా? బాగా తిరగాలి సార్. ఇంతకుముందు ఏమన్నా మెడ నొప్పి కానీ నడుము నొప్పి కానీ ఏమన్నా వచ్చిందా? 4 years బ్యాక్ ఒకసారి వచ్చింది సార్. మరి అప్పుడు ఎలా తగ్గించుకున్నారు? మెడిసిన్ ద్వారా మెడిసిన్ వాడాను సార్ ఒక 1 month. ఓకే. 1 month వాడిన తర్వాత కొంచెం తగ్గింది సార్. ఓకే. మీ ఏజ్ ఎంత అండి ఇప్పుడు? 50 సార్. ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తానండి. 40-45 దాటిన తర్వాత మనము వాతకాలంలోకి ఎంటర్ అయిపోతాం. ఆయుర్వేదంలో 3 వాతకాలాలు చెప్తారు. ఫస్ట్ 20 yearsని కఫకాలం అంటాము, మధ్యలో 20 to 40 yearsని పిత్తకాలం అంటాము, 40 ఏళ్ళు దాటినాక లాస్ట్ రోజు వరకు కూడా, అంటే చనిపోయేదాకా కూడా ఉండేటువంటి కాలాన్ని వాతకాలం అంటాం. మీరున్నది వాతకాలంలో. నెంబర్ 2, మీరు ఏదైతే ఎక్కువగా నిలబడి సూపర్వైజింగ్ చేస్తారో, మీ స్పైన్ మీద, మీ నెక్ మీద ప్రెషర్ ఎక్కువ పడుతూ ఉందో, అక్కడ ఉన్నటువంటి కండరాలు, లిగమెంట్లు, టెండన్లు అవన్నీ కూడా వీక్ అయిపోయేటువంటి తత్వం కలిగి ఉంటాయి. వెన్నునొప్పికి మూల కారణం, ఫస్ట్ మెయిన్ కారణం మీ మస్కులార్ వీక్నెస్ అండి. మజిల్స్ వీక్ అయిపోతేనే వెన్నునొప్పి వస్తుంది. 95% వెన్నునొప్పులకి మజిల్ వీక్నెసే కారణం. అలా మీరు వీక్ అయిన మజిల్స్కి వెనకటికి మందులు వేసుకున్నారు, నార్మలైజ్ చేసుకోగలిగారు.
కానీ దాని తర్వాత మీరు సరైనటువంటి జీవన విధానాన్ని పాటించలేదు. అంటే కూర్చునే విధానమే కానివ్వండి, నిలబడే విధానమే కానివ్వండి, బ్యాక్లో మజిల్స్ని స్ట్రెంథన్ అప్ చేసుకునే విధానం అంటే ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ పాటించడమే కానివ్వండి, అవన్నీ సరిగ్గా పాటించకుండా ఉండాలి. కాబట్టి అది మళ్ళీ తిరిగి వస్తుంది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే అదేదో మందేసుకొని అప్పటికప్పుడు నొప్పి గోళీ వేసుకొని తగ్గించుకోవడం కన్నా మూల కారణాన్ని వెతికి మూల కారణాన్ని తీసివేసి వాతాన్ని కనుక నార్మలైజ్ చేసుకోగలిగితే డెఫినెట్గా సొల్యూషన్ వస్తుంది. తాడేపల్లి అంటున్నారు, మాకు విజయవాడలో బ్రాంచ్ ఉంది. స్క్రోల్ అయ్యే నెంబర్ 040449171819 అనే నెంబర్కి కాల్ చేయండి. అపాయింట్మెంట్ తీసుకొని రండి. మా డాక్టర్స్ ఉన్నారు. మిమ్మల్ని చూసి మీ వ్యాధి తీవ్రతను బట్టి మీ శరీర ధర్మాన్ని బట్టి ట్రీట్మెంట్స్ చెప్తాము. మీరు నిశ్చింతగా ఉండొచ్చు. మీలాంటి వాళ్ళకి చాలామందికి 7 లక్షలకు పైగా వెన్నునొప్పితో బాధపడే వాళ్లకు ట్రీట్మెంట్స్ ఇచ్చాము. 3 లక్షలకు పైగా సర్జరీలు కూడా అవాయిడ్ చేయగలిగాం. ఓకే అండి, జనరల్గా మనం ఈ మెడ నొప్పి కానీ వెన్ను నొప్పి నడుము నొప్పి రెగ్యులర్గా చూస్తూ ఉంటాం కదండి. సో ఇలాంటి వాళ్ళందరికీ ఎందుకు ఆయుర్వేద బెస్ట్ అని అంటున్నారు? ఒకటండి, ఆయుర్వేద అనేది ఎందుకు బెస్ట్ అని అంటున్నాను అని అంటే కొన్ని రీజన్స్ ఉన్నాయి. నెంబర్ 1, ఒక సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ 5000 సంవత్సరాల నుంచి ఇంకా ఎగ్జిస్టింగ్గా ఉంది అని అంటే దాంట్లో మంచి ఉంది కంపల్సరీగా గమనించాలి. సో ఆ మంచి ఏంటి అని అంటే ఆయుర్వేదంలో మెయిన్గా ఒక ప్రయోజనం, ఆయుర్వేద ప్రయోజనం ఉంటుంది. అంటే స్వస్థస్య ఓర్జస్కరం అతురస్య వికార ప్రశమనం అంటాం. అంటే ఆరోగ్యంగా ఉన్నవాడికి ఆరోగ్యాన్ని ప్రసాదించడము, అనారోగ్యంగా అంటే రోగంతో ఉన్నవాడికి రోగాన్ని తగ్గించడము అనేది కూడా ఉంది. ఆయుర్వేదం ఎందుకు రావాలి మీరు అని అంటే ఇప్పుడున్నటువంటి బయట సిచ్యువేషన్స్లో 100 మందిలో 5గురికి మాత్రమే వదిలివేయబడి 95 మందికి సర్జరీలు జరుగుతున్నాయి. సో అన్వాంటెడ్ సర్జరీస్ని మీరు అవాయిడ్ చేయాలని అనుకుంటే, నిజంగా మీకు సర్జరీ అవసరమా లేదా అని తెలుసుకోవాలని అనుకుంటే, ఎట్ ద సేమ్ టైం సర్జరీ లేకుండా మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి అని తెలుసుకోవాలనుకుంటే మాత్రం డెఫినెట్గా వర్ధన్ ఆయుర్వేదాకి రావాలి. ఎట్ ద సేమ్ టైం ఆయుర్వేదంలో 5000 సంవత్సరాల నాటి ఒక సిస్టమ్ని, మేరు చికిత్స అనే ఒక స్పెషాలిటీ ట్రీట్మెంట్ని మేము రీఇన్వెంట్ చేసి దాన్ని ప్రాపగేట్ చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికి 7 లక్షల మందికి ట్రీట్మెంట్ ఇచ్చాము. 3 లక్షలకు పైగా స్పైన్ సర్జరీస్ అవాయిడ్ చేయగలిగాం. రైట్, ఇంకో కాలర్ ఉన్నారండి మీతో మాట్లాడడానికి. సాయి గారు కాల్ చేస్తున్నారు వైజాగ్ నుంచి. హలో. హలో సార్, నమస్కారం అండి. ఒకసారి మాట్లాడాలి సార్, నేను డాక్టర్. నేనేనండి డాక్టర్ని మాట్లాడుతున్నాను. టీవీ చూడొద్దండి సాయి గారు, డైరెక్ట్ గా మీరు ఫోన్ లోనే మీ డౌట్ ఏంటో అడగండి, టీవీ చూడొద్దు. అదే నాకు స్పెయిన్ ఫస్ట్ సర్వైకల్ ఆపరేషన్ అయింది. ఓకే. తర్వాత D2 దగ్గర ఆపరేషన్ అయింది. ఓకే. డాక్టర్ గారు ఏంటి జీవితాంతం మెడిసిన్ వాడాలి ఇంకా అని నాకు కాళ్ళు చేతులు నరాల నొప్పులు. ఓకే. నరాల నొప్పులు. సార్, ఇక్కడ మీకు సర్వైకల్ ఆపరేషన్ చెప్పినప్పుడు వెళ్ళారు, టకటకా చేయించుకున్నారు. థొరాసిక్ స్పైన్కి ఆపరేషన్కి మళ్ళీ చేయించుకున్నారు. ఒక్కసారి ఇక్కడ రిస్క్ ఫ్రీ ఆపరేషన్ అంటూ ఏది లేదండి. ఆపరేషన్ వల్ల చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. మొట్టమొదటి కాంప్లికేషన్ ఏంటంటే పైన ఉన్నటువంటి వెన్నుముక, కింద ఉన్నటువంటి వెన్నుముక వాటిల్లో స్పాండిలైటిస్ అనేది స్టార్ట్ అవుతుంది. మీకు సర్జరీ చేయించుకున్న తర్వాత చాలా మట్టుకు సర్జరీలు అంటే 50% ఆఫ్ స్పైనల్ సర్జరీస్ ఫెయిల్డ్ బ్యాక్ సర్జరీ సిండ్రోమ్కి ఎంటర్ అయిపోతాయి. అంటే సర్జరీ కన్నా ముందు ఏదైతే నొప్పి ఉంటుందో సర్జరీ తర్వాత అంతకన్నా నొప్పి తీవ్రతరం పొందుతూ ఉంటుందన్నమాట. అలాంటి కాంప్లికేషన్స్ ఉన్నటువంటి సర్జరీలకు వెళ్ళకుండా ఇప్పటికైనా మీరు ఒకసారి ఆయుర్వేదానికి రండి, వర్ధన్ ఆయుర్వేదాకి రండి. స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, 0404971819 అనే నెంబర్కి. నిజంగా మీకు అది సర్జికల్ కాంప్లికేషనా లేకపోతే ఒకసారి సర్వైకల్ రీజియన్లో స్టార్ట్ అయిందంటే లంబార్ రీజియన్లో అంటే నడుము ప్రాంతంలో కూడా రావడానికి 6 నెలల టైం పట్టేస్తుందండి. మీకు ఆల్రెడీ ఇప్పటి నుంచో 2 సర్జరీలు అయినాయి కాబట్టి డిపెండెంట్ పార్ట్ ఇప్పుడు లోవర్ బ్యాక్ ఉంది కాబట్టి అక్కడ కూడా మీకు చేంజెస్ వచ్చి ఉంటాయి. స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని రండి. ఎందుకంటే ఇది ఓవర్ ద ఫోన్ లేదా ఇట్లా టీవీలో చెప్పే ఆన్సర్ అయితే కాదండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు. రాజేంద్ర గారు కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. రాజేంద్ర గారు, మీ డౌట్ ఏంటో అడగండి. సార్ ఏం లేదు సార్, మాకు ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ మొత్తం తిమ్మిరిలాగా వస్తుంది. ఓకే. మళ్ళీ మాకు మెడ ఇట్లా లెఫ్ట్ సైడ్ టర్న్ చేయగానే మనం ఇట్లా షాక్ కొట్టినట్టు అవుతుంది. ఓకే. ఎప్పటి నుంచి అండి? ఈ మధ్యలో ఒక 10 days నుంచి భుజం నొప్పి కూడా బాగా వస్తుంది. ఓకే.
సార్ ఇది స్పాండిలైటిస్ అండి. స్పాండిలైటిస్లో అంటే మెడలో కనుక నరం నొక్కుంటే దాని నుంచి 26 లక్షణాలు వస్తాయి. కొన్ని చెప్తాను, దాంట్లో మీకు కూడా ఉన్నాయి, మీరు ఆల్రెడీ చెప్పారు, ఇంకా చాలా కూడా ఉండాలి. ఒకటి అసిడిటీ లాంటి కండిషన్ వస్తుంది, నాసియా ఫీలింగ్ అంటే వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, గుండెల్లో నొప్పి వస్తుంది. కార్డియాలజిస్ట్ దగ్గరికి పోయి టెస్ట్ చేయించుకుంటే అన్నీ నార్మల్ ఉంటాయి. ఇది సర్వైకల్ కంప్రెషన్ వల్ల వచ్చేటువంటి రేడియేటింగ్ పెయిన్. ఇంకా చెవుల వెనకాల కంటికి, ముక్కుకి, నోటికి, గడ్డానికి తిమ్మిర్లు, పోట్లు, మంటలు వస్తాయి. తలనొప్పి వస్తుంది, మైగ్రేన్ హెడేక్ వస్తుంది, వర్టిగో అనే కళ్ళు తిరిగిపోయేటువంటి వ్యాధి కనబడుతూ ఉంటుంది. హాఫ్ సైడెడ్ హెడేక్ వస్తుంది, తలంతా కూడా దిమ్ముగా బ్రెయిన్ ఫాగ్ లాగా కూడా కనబడుతూ ఉంటుంది. ఇదే భుజానికి నొప్పి వస్తుంది, మోచేయికి నొప్పి వస్తుంది, 3 ఏళ్ళు 2 ఏళ్ళు తిమ్మిర్లు, పోట్లు, మంటలు వస్తాయి. చెయ్యంతా కండరాలన్నీ ఎండిపోయేటువంటి ఒక వ్యాధి ఉంటుంది, లారీ లూయిస్ సిండ్రోమ్ అని ఉంటుంది. చేతికి పక్షవాతం కూడా వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇలా 26 లక్షణాలు ఉంటాయి. దాంట్లో ఒకసారి మిమ్మల్ని చూసి మీ వ్యాధి తీవ్రతను బట్టి ట్రీట్మెంట్ చెప్పాల్సి ఉంటుంది. స్క్రోల్ అయిన నెంబర్కి కాల్ చేయండి, 04049171819 అనే నెంబర్. అపాయింట్మెంట్ తీసుకొని రండి, డెఫినెట్గా హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేద్దామండి. నెక్స్ట్ ఆంధ్ర నుంచి సీతారాం గారు కాల్ చేస్తున్నారండి. హలో మేడం. సార్ నమస్తే సార్, నేను కోదాడ నుంచి సీతారాంని. చెప్పండి సార్. నమస్కారం సార్, నాకు స్పాండిలో లిస్థిసిస్ సార్ ప్రాబ్లమ్. ఓకే. L5S1 దగ్గర పూస కొద్దిగా జరిగిందని చెప్పారు. ఏ గ్రేడ్ అన్నారండి? అది గ్రేడ్ చెప్పట్లేదు సార్. కొంతమంది 2nd గ్రేడ్ అంటున్నారు, కొంతమంది 1st అంటున్నారు. మీ ఏజ్ ఎంత? నా ఏజ్ 32 సార్. ఎలా జరిగింది? కింద పడ్డారా? కింద పడ్డాను సార్, బైక్ నుంచి పడ్డాను. ఓకే. అయితే కొంతమంది ఏమో సర్జరీ అంటున్నారు, కొంతమంది ఏమో ఇప్పుడే అవసరం లేదంటున్నారు. నేను చెప్తాను మీకు. మీరు కోదాడ అంటున్నారు కాబట్టి మీకు విజయవాడ దగ్గర అవుతుందో చూడండి, లేదంటే హైదరాబాద్ రావడానికి ప్రయత్నం చేయండి. మీ గురించి చెప్తాను. స్పాండిలో లిస్థసిస్ అంటే వెన్నెముకలు లిటరల్గా పక్కకు జరగడం, అంటే వెన్నుముక జరగడం. మధ్యలో ఉన్న డిస్క్ కాదు, డిస్క్ మళ్ళీ సపరేట్గా జరుగుతుంది, కానీ వెన్నెముక జరగడం. దాంట్లో 4 గ్రేడ్లు ఉంటాయండి. 25% పక్కకు వస్తే అది 1st గ్రేడ్, 25 to 50% పక్కకు వస్తే 2nd గ్రేడ్, 50 to 75% పక్కకు వస్తే 3rd గ్రేడ్, మోర్ దాన్ 75% వస్తే అది 4th గ్రేడ్ అంటాం. ఇక్కడ 1st గ్రేడ్, 2nd గ్రేడ్, 3rd గ్రేడు, ఎర్లీ 4th గ్రేడ్లో కూడా సర్జరీ లేకుండా, ఆపరేషన్ లేకుండా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. కాంప్లికేషన్ ఏమొస్తుంది అని అంటే యూరిన్ మీద పట్టు జారిపోవడం, అంటే యూరిన్ మీకు తెలియకుండా జారిపోవడము లేదా ఆగిపోవడము, లేదా మోషన్ మీకు తెలియకుండా జారిపోవడము లేదా ఆగిపోవడం, ఇలాంటి కండిషన్ వస్తే మాత్రమే అప్పుడు సర్జరీ చేయించుకోవాలి. సర్జరీ కూడా దీనికి స్పైనల్ ఫ్యూజన్ సర్జరీ అని చేస్తారు. అంటే పైనున్న వెన్నుముక, కిందున్న వెన్నుముకకు స్క్రూలు, నట్లు, బోల్ట్లు వేస్తారు. స్పైనల్ ఫ్యూజన్ సర్జరీ అనేది అన్ని స్పైనల్ సర్జరీలలో కూడా లీస్ట్ సక్సెస్ఫుల్ సర్జరీ అండి. కాబట్టి తొందరపడకండి. ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. 04049171819 అనే నెంబర్కి కాల్ చేయండి. మా చేతిలో ఏముంది, మీకేం చేయగలము అనేది ఫస్ట్ కన్సల్టేషన్లోనే చెప్పేస్తామండి. రైట్. సయాటికా, డిస్క్ సమస్యలు, స్పాండిలైటిస్కి సర్జరీ లేకుండా ఎటువంటి ట్రీట్మెంట్స్ ఆయుర్వేదంలో అందుబాటులో ఉన్నాయో స్మాల్ డాక్టర్. నెక్స్ట్ కాలర్ ఉన్నారండి. నాగేశ్వరమ్మ గారు కాల్ చేస్తున్నారు కర్నూలు నుంచి. నాగేశ్వరమ్మ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. హలో నాగేశ్వరమ్మ గారు. హలో హలో, మీ డౌట్ ఏంటో నమస్కారం అడగండి. తల్లి, చెప్పండి. సార్ అదే సార్, నాకు నడుముకి ఎముక జారిందన్నారు సార్ డాక్టర్లు. ఓకే. ఆపరేషన్ పడుతుందమ్మా, ఎముక జారింది నీకు అని చెప్పినారు సార్. నేను అంటే సార్ నేను నడుస్తున్నా సార్, ఎన్నెముక ఆపరేషన్ చేస్తే నడుచొచ్చు, నడచకపోవచ్చమ్మా, గ్యారెంటీ చెప్పలేము, అట్లా కావచ్చు ఇట్లా కావచ్చు అన్నారు సార్. నేను ఎదబడి ఆపరేషన్ చేసుకుంటే నడచలేకుంటే నా పిల్లలు ఇంకా చిన్నగా ఉన్నారు కదా, దేవా ఎట్లా. మరి ఏం డిసైడ్ చేసిండ్రు? ఏం డిసైడ్ చేశారు? ఆపరేషన్ చేయించుకుందాం అనుకుంటున్నారా, వద్దనుకుంటున్నారా? లేదు సార్, నేను ఆపరేషన్ వద్దని నేను వెళ్తలేను సార్. నేను హాస్పిటల్కి వెళ్తే అది మెడి చేసుకుంటామన్నారు. నేను పోతలేను హాస్పిటల్కి. ఒక మందులు నొప్పికి మందులు వాడుకుంటా ఉండదు సార్, ఒక 5 నెలలు సార్. సరే అమ్మా, ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తాను. సర్జరీ నిజంగా ఎవరికి అవసరమో ఎవరికి అవసరం లేదు, ఇది మెయిన్ పాయింట్, గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్. సర్జరీ అనేది WHO ప్రకారం ఓన్లీ 5% ఆఫ్ బ్యాక్ పెయిన్ రిక్వైర్ సర్జరీ అని చెప్తారు. అంటే 100 మందిలో 5గురికి మాత్రమే సర్జరీ అవసరమని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో కొటేషన్ ఉంది, వాళ్ళు చెప్పినటువంటి పాయింట్ ఉంది.
అంటే ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే 100 మందిలో 5గురిని వదిలివేస్తున్నారు, 95 మందికి సర్జరీలు జరుగుతున్నాయి. ఎందుకు ఈ సర్జరీలు ఎక్కువైపోయాయి అని అంటే డాక్టర్లు సిమ్టమ్స్కి ఎక్కువగా శరీర ధర్మానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వకుండా ఎంఆర్ఐలకి ప్రాధాన్యత ఇస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. లాస్ట్ ఒక 6 months బ్యాక్ నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చాడు. ఎంఆర్ఐ చూసాము, ఆ పేషెంట్ లక్షణాలను చూసాము. ఎంఆర్ఐలోనేమో 3వ గ్రేడు దాటుకొని 4వ గ్రేడు లక్షణాలు కనబడుతున్నాయి, సివియారిటీ కనబడుతుంది. పేషెంట్కి మాత్రం 2వ గ్రేడ్ సివియారిటీనే కనబడుతుంది. మేము 2వ గ్రేడ్కి చేయాల్సినటువంటి ట్రీట్మెంట్ 18 days 28 days ట్రీట్మెంట్ చేశాము. ఇప్పుడు ఆ అబ్బాయి పూర్తిగా నార్మల్ అయ్యాడు. హీ ఈజ్ ప్లేయింగ్ ఫర్ ఎస్బీఐలో ఒక క్రికెట్ టీంలో ఆయన క్యాప్టెన్గా కూడా ఇప్పుడు ఉన్నాడు. అంటే ఇక్కడ చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే ఎంఆర్ఐని బేస్ చేసుకొని సర్జరీలకి పరిగెత్తకండి. మీ లక్షణాలను బట్టి, మీ వ్యాధి తీవ్రతను బట్టి సర్జరీ అవసరమా లేదా డిసైడ్ చేసుకొని సర్జరీ లేకుండా చికిత్సలు చేసుకోవచ్చు. ముఖ్యంగా సర్జరీ ఎప్పుడు అవసరము అని అంటే యూరిన్ జారిపోయినా లేదా యూరిన్ తెలియకుండా మీకు జారిపోయినా లేదా యూరిన్ ఆగిపోయినా, మోషన్ జారిపోయినా లేదా మోషన్ ఆగిపోయినా, ఫీవర్ విత్ చిల్స్ వచ్చినా, క్యాన్సర్ లాంటి కండిషన్స్ ఉన్నా, హెచ్ఐవి లాంటి కండిషన్స్ ఉన్నా అప్పుడు సర్జరీకి వెళ్ళాలి. కానీ సర్జరీ లేకుండా ఇప్పటికి 7 లక్షల మందికి ట్రీట్మెంట్ ఇచ్చాము, 3 లక్షలకు పైగా సర్జరీలు నివారించగలిగాం. సో స్క్రోల్ అయిన నెంబర్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకొని రండి. డెఫినెట్గా హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ దాసు గారు కాల్ చేస్తున్నారు శ్రీకాకుళం నుంచి. దాసు గారు మీ డౌట్ ఏంటో అడగండి. రైట్, చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. ఓకే అండి, సో ఇప్పుడు ఆయుర్వేదంలో బెస్ట్ ఏంటి అంటే సర్జరీ లేకుండా మేము మ్యాక్సిమం అందరికీ కూడా ట్రీట్మెంట్ ఇస్తామంటున్నారు కదా. సో ఇప్పటి వరకు అలా ఎన్ని సక్సెస్ఫుల్ స్టోరీస్ ఉన్నాయి? అందరికీ ట్రీట్మెంట్ ఇస్తానని చెప్పట్లేనండి. ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే నిజంగా అవసరం లేని వాళ్ళకి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్తో బాగుపరుస్తామని మాత్రం చెప్తాం. అంటే సర్జరీ నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి ఇది సర్జికల్ కేస్ అని ఫస్ట్ కన్సల్టేషన్లోనే తెలియజేస్తాము. సర్జరీ లేకుండా ఆయుర్వేద చికిత్సా విధానాల ద్వారా ఎన్ని రోజులలో తగ్గుతుంది, ఎంత తీవ్రత తగ్గుతుంది, ఎంత ఖర్చు చేయాలి, ఎన్ని రోజులు నేను చెప్పింది వినాలి, ఇదంతా కూడా కూలంకషంగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే బాడీ కాన్స్టిట్యూషన్ని స్టడీ చేస్తాము, వ్యాధి తీవ్రతని స్టడీ చేస్తాము, దాన్ని మ్యాచ్ చేస్తాము, మ్యాచ్ చేసి వాళ్ళకి సరైనటువంటి ట్రీట్మెంట్ అందిస్తాము. ఎక్స్టర్నల్ థెరపీ, ఇంటర్నల్ థెరపీ, డైట్, లైఫ్ స్టైల్ ద్వారా నార్మలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తామండి. రైట్, నెక్స్ట్ కాలర్ ఉన్నారండి, నటరాజరావు గారు కాల్ చేస్తున్నారు మంచిర్యాల నుంచి. హలో హలో సార్, నమస్కారం అండి. నమస్కారం సార్. సార్ చెప్పండి. సార్ మా మిస్సెస్ కి 67 ఏళ్ళండి. ఓకే. ఆవిడ తిరుమలకి వెళ్తూ ఆమెకి కింద పడింది. ఓకే. అప్పటి నుంచి ఆవిడికి గద్దల్లో నుంచి మోకాల దగ్గర కింది నుంచి నరం బాగా లాగుతుంది సార్. ఓకే. బాగా లాగుతుంది, పాపం నడవలేదు. ఎక్స్రేలు, ఎంఆర్ఐలు ఏమైనా చేయించారా? చేయించాము, ఆర్థోపెడిక్ చూపించాము, వాళ్ళు ఏమో టాబ్లెట్స్ ఇచ్చారు, నడుస్తూనే ఉంది. కానీ ఒక 2 years నుంచి ఏమన్నారు? ప్రాబ్లం ఏమన్నారు? ప్రాబ్లం ఏం లేదు, నరువు పక్కకు జరిగిందమ్మా, బాగానే ఉంది, మీకు ఇబ్బంది ఏం లేదు, మెల్లంగా తగ్గుతుంది అన్నారే తప్ప. మెల్లంగా తగ్గడానికి వయసు పెరుగుతూనే ఉంది కదండి, ఇంకెప్పుడు తగ్గుతుంది? అవును సార్, అవును సార్. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మనకి వాతం పెరిగే ఒక కాలంలో ఉన్నాము. వాత వ్యాధి కూడా మనకుంది. 80 రకాల వాత వ్యాధులు ఉంటాయి. దాంట్లో సయాటికా ఏదైతే ఉందో గృద్రసి వాతం అంటాం దాన్ని. ఈ గృద్రసి వాతం కూడా వాత రోగమే. సో వాత కాలంలో వాత రోగం తెచ్చుకుంటే అది కొంచెం కష్టసాధ్యం అవుతుంది. కాబట్టి కరెక్ట్గా ఎంత ఎర్లీగా దాన్ని ట్రీట్మెంట్ చేసుకుంటే, ఎంత ఎర్లీగా వాతాన్ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే అంత తొందరగా మనకు నొప్పి లేని జీవితాన్ని మనం గడపడానికి ఆస్కారం ఉంటుంది. స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. ఒకసారి మేడం గారిని కూడా తీసుకురండి, రిపోర్ట్లు కూడా పట్టుకురండి. సివియారిటీని బట్టి, వ్యాధి తీవ్రతను బట్టి మనం మాట్లాడదాం సార్. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ శ్రీనివాసరావు గారు కాల్ చేస్తున్నారు సత్తుపల్లి నుంచి. హలో హలో సార్. మేడం సార్ నమస్కారం అండి. నమస్తే అండి. సార్ చెప్పండి. మోకాలు కొద్దిగా అరిగిందన్నారండి. ఓకే. అది ఆపరేషన్ చేయాలా అదే అని ఫోన్ చేశాను. ఎంత మీ వయసు? నా వయసు 56 అండి. కొద్దిగా అరగడం అంటే మీకేమవుతుంది? ఎంత బాధ ఉంది? బాగా నొప్పులు వస్తున్నాయండి, నడవలేకపోతాను. సౌండ్లు వస్తున్నాయా? కరకరలాడే శబ్దాలు వస్తున్నాయా? వస్తున్నాయి సార్. ఓకే. కాళ్ళు మడుచుకోవడానికి వీలవుతుందా?
ఈలెక్తుంది కండి బాగా ఎక్కువ సేపు నవ్వుతే నొప్పి వస్తుందండి. ఓకే, ఇక్కడ సంధివాతం అంటామండి దీన్ని. అంటే జాయింట్లో పెరిగేటువంటి వాతం, ఇది కూడా ఒక వాత రోగమే. సో దీంట్లో ఏంటంటే నొప్పి ఉంటుంది, వాపు ఉంటుంది, ఎర్రబడుతుంది, ముట్టుకుంటే నొప్పి కలుగుతుంది, కరకరలాడే శబ్దం వస్తుంది, మొబిలిటీ ఫ్లెక్సిబిలిటీలో తేడాలు వస్తాయి. ఇవన్నీ వచ్చినప్పుడు దాన్ని సంధివాతం అంటాం. అది కూడా గ్రేడ్స్ని బట్టి ఉంటుందండి ట్రీట్మెంటు. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ అని ఉంటాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్ స్టేజ్లో కూడా ఆపరేషన్లు లేకుండా మనం దీన్ని నయం చేయొచ్చు. ఇప్పటికీ మేము 75,000కు పైగా నీ రీప్లేస్మెంట్ సర్జరీలు కూడా అవాయిడ్ చేయగలిగాము. స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, 04049171819 అనే నెంబర్. అపాయింట్మెంట్ తీసుకొని రండి. మీరు ఏ స్టేజ్లో ఉన్నారు, మీకు నిజంగా సర్జరీ అవసరమా లేదా, సర్జరీ లేకుంటే ఎన్ని రోజులలో తగ్గుతుంది, ఇదంతా కూడా డీటెయిల్డ్గా మాట్లాడొచ్చండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ లక్ష్మి గారు కాల్ చేస్తున్నారు వెంకటగిరి నుంచి. లక్ష్మి గారు, మీ డౌట్ ఏంటో అడగండి. హలో సార్. అమ్మా నమస్తే అమ్మా. సార్ మా విషయం మా అమ్మ గురించి సార్. మా అమ్మకి 40-41 ఇయర్స్ ఉంటాయి. ఓకే. అది బ్యాక్ వెన్నెముక కాడ పెయిన్ వస్తుంది అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తే వెన్నెముక కాడది వెన్నెముక నరము కండకు తగులుతుంది అని చెప్పారు. ఓకే. ఎప్పుడన్నా అది ఎక్కువ హార్డ్ వర్క్ చేసినప్పుడు ప్రెస్ అయినప్పుడు నొప్పి తగులుతుంది అని చెప్తున్నారు. ఓకే. ఇది ఎప్పుడు అంటే కొంచెం మెడిసిన్స్ వాడాక తగ్గింది, కానీ ఈ మధ్య అమ్మగారు స్లిప్ అయ్యి పడ్డారు. అప్పటి నుంచి ఇంకా ఎక్కువ వస్తుంది బోత్ సైడ్స్. అంతకుముందు రైట్ సైడ్ మాత్రమే వచ్చేది. ఓకే. ఇంకా బాగా ఎక్కువ నొప్పి వస్తుంటే సర్జరీ చేయాలి అన్నారు. సర్జరీకి ఏమన్నా, సర్జరీ లేకుండా ఏమన్నా తగ్గుతుందా సార్? డెఫినెట్గా సొల్యూషన్స్ ఉన్నాయమ్మా సర్జరీ లేకుండా. కానీ అమ్మగారిని చూడాల్సి ఉంటుంది, తన బాడీ కాన్స్టిట్యూషన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. శరీర ధర్మం అంటాము, ప్రకృతి అంటాము, దాన్ని బట్టి వ్యాధి తీవ్రతను బట్టి అప్పుడు చెప్పాల్సి ఉంటుందమ్మా. దీంట్లో కూడా 4 ఫోల్డెడ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఒకటి బాహ్య చికిత్సలు అంటే మసాజ్డ్ బేస్ థెరపీస్ ఉంటాయి. 2 ఆభ్యంతర చికిత్సలు అంటే లోపల తినే మందులు ఉంటాయి. 3 ఆహార చికిత్సలు అంటే పథ్యాలు అన్నీ కూడా పాటించేది ఉంటుంది. 4 లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చేసుకొని ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ని పెంచుకునే విధంగా కూడా ఉంటాయి. ఇప్పటికీ 7 లక్షల మందికి వెన్నునొప్పితో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చాము. 3 లక్షలకు పైగా సర్జరీలు కూడా అవాయిడ్ చేయగలిగాము. అమ్మగారికి కూడా సర్జరీ అవాయిడ్ చేయడానికే ప్రయత్నం చేస్తాము. కాకపోతే అమ్మగారిని చూసాక అప్పుడు డిసైడ్ చేయాలమ్మా. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ రాజువేంద్ర గారు కాల్ చేస్తున్నారు వరంగల్ నుంచి. హలో హలో సార్ నమస్కారం అండి, చెప్పండి. సార్ మా వదినకి సర్జికల్ సయాటికా ఆపరేషన్ అయింది సార్. ఓకే. ఒక 2 years బ్యాక్. ఓకే. అయితే ఇప్పుడు ఫస్ట్ లో కాస్త బాగానే ఉండేది, కానీ ఇప్పుడు మెడల్ మొత్తం బిగుసుకుపోయి అసలు మజిల్స్ కదలట్లేవు సార్. ప్లస్ మళ్ళీ ఇంకోటి పడుకున్నప్పుడు కాళ్ళు చేతులు లాక్కో రావడము, ప్లస్ ఆటోమేటిక్ గా కాళ్ళు చేతులు పైకి ఆటోమేటిక్ గా పైకి అవే లేస్తున్నాయి కొట్టుకుంటున్నాయి పడుకున్నప్పుడు. ఓకే. అది సర్జికల్ స్పైన్ కే ఆపరేషన్ అయింది సార్ అపోలో హాస్పిటల్లో. అవన్నీ కాంప్లికేషన్స్ ఏనండి. నెక్స్ట్ సర్జికల్ కాంప్లికేషన్స్ అవన్నీ. నార్మల్గా ఏమవుతుందంటే సర్జరీ చేసిన దగ్గర వదిలేసి దానిపైన ఉన్న వెన్నుముక, కింద ఉన్న వెన్నుముకలో స్పాండిలైటిస్ అనేది ఏర్పడుతుంది. అక్కడ నరం నొక్కున్నప్పుడు ఇంతకుముందు సర్జరీ కన్నా ముందు మీకు ఏదైతే నొప్పి వచ్చిందో అదే విధంగా తర్వాత కూడా నొప్పి వచ్చే ఛాన్సులు ఉంటాయి. స్టిఫ్నెస్, వాటంతలో అవే కొట్టుకోవడము, ఫ్యాసిక్యులేషన్స్ అంటాము, అవన్నీ కూడా సర్జికల్ కాంప్లికేషన్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం వాతాన్ని మనం కనుక కరెక్ట్గా నిరోధించకపోతే వాతం పెరిగిపోతూ ఉన్నట్లయితే వాతం పెరిగిన లక్షణాలన్నీ కూడా అలానే ఉంటాయి. సో ఇదేంటంటే ఒకసారి వాతాన్ని కంట్రోల్ చేసుకోగలిగితే మన చికిత్సా విధానాల ద్వారా ఆ కండిషన్స్ అన్నీ కూడా నార్మల్ అవుతాయి. కానీ సర్జరీ జరిగిపోయింది కాబట్టి మనం ఎంతవరకు క్యూర్ ఇవ్వగలము అనేది అమ్మగారిని చూసే మనం మాట్లాడాల్సి ఉంటుంది. స్క్రోల్ అయిన నెంబర్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకొని రండి. మా వల్ల వీలయ్యేంత వరకు మీకు ఎఫెక్టివ్ సొల్యూషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. రైట్ డాక్టర్ గారు, ఫైనల్గా ఇప్పుడు స్పైన్ రిలేటెడ్ ఇష్యూసే కాకుండా మీ వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్కి ట్రీట్మెంట్స్ అందిస్తున్నారు? ఒకటండి, మేము మొన్న జూలైకి 25 years ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ అండి. సూపర్ స్పెషాలిటీ స్పైనల్ కేర్ చేస్తాము, ప్లస్ మల్టీ స్పెషాలిటీ ట్రీట్మెంట్స్ కూడా చేస్తాం. స్కిన్లో సోరియాసిస్, ఎగ్జిమా లాంటి కండిషన్స్ చేస్తాము. ఆర్థో కేర్లో ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, జువెనైల్ ఆర్థరైటిస్, ఇలాంటి ఆర్థరైటిస్ కండిషన్స్ అన్నిటికీ కూడా ట్రీట్మెంట్స్ చేస్తాము. సెక్షువల్ ప్రాబ్లమ్స్, మేల్ అండ్ ఫీమేల్ సెక్షువల్ ప్రాబ్లమ్స్కి ట్రీట్మెంట్స్ ఇస్తాము. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ లాంటి వాటికి ట్రీట్మెంట్స్ ఇస్తాము. ఇన్ఫర్టిలిటీకి ట్రీట్మెంట్ ఇస్తాము. గ్యాస్ట్రో లివర్ కేర్కి కూడా ట్రీట్మెంట్స్ ఇస్తాం. అసిడిటీ నుంచి పైల్స్ దాకా, ఎట్ ద సేమ్ టైం జాండీస్ నుంచి లివర్ సిరోసిస్ దాకా కూడా ట్రీట్మెంట్స్ ఇస్తాము. క్యాన్సర్ కేర్ కూడా చేస్తామండి. రైట్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నిటికీ కూడా సర్జరీ లేకుండా అందుబాటులో ఉన్న ట్రీట్మెంట్స్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి.
ఇది వాళ్ళ హలో డాక్టర్.